సంతకాలే సరఫరాలు లేవు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలే. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు? రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టుల ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతున్నాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావని అన్నారు. గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య CII బిజినెస్ సమ్మిట్లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు. ఒక్కసారి గడువు నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం పనులు పూర్తి కావాలి. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలే. మనం సాధించలేని పనికి వాగ్దానాలు ఎందుకు? ఒప్పందం పైన సంతకాలు చేస్తున్నప్పుడే అది సాకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది. అయినా మనం సంతకాలు చేస్తాం. ఏం చేయాలో తర్వాత చూద్దామనుకుంటాం. అక్కడే ప్రక్రియ నీరుగారిపోతోంది. తేజస్ MK1 చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ప్రోటోటైప్ నమూనా అది కూడా అందుబాటులోకి రాలే. 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా పరిస్థితి కూడా ఇంతే. మన సైనిక దళాలు పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉన్నది. పారదర్శకత చాలా అవసరం. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దాన్ని అందించి తీరాల్సిందే. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన శక్తి వంచన లేకుండా పనిచేస్తోంది. రానున్న 10 సంవత్సరాల్లో మన పరిశ్రమల ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాల్లో గెలుస్తామని అమర్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. సో ఇది భారతదేశ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. మరి ఎందుకు అందట్లే? మన దేశం రక్షణ రంగం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు వాటా దక్కలేదు అది ఇది అంటే ఏమంటారు? ఇప్పుడు దేశ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అని మాట్లాడతారు కదా. మరి దేశ రక్షణ విషయంలో వాయుసేన అధిపతి ఎయిర్ మార్షలే ఈ తరహా స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి?